జరిగేకి ముందు రోజు వరకు తను రిక్వెస్ట్ చేసిన, ఆ వీడియో రిలీజ్ అవుతాను కూడా నాకు తెలియదు. అప్పటికి నేను రిక్వెస్ట్ చేసిన, ఏది దేనికోసం, అమౌంట్ నీకు 4th జస్ట్ 1 day గ్యాప్లోనే ఇదంతా జరిగింది. 4th తనకు అమౌంట్ వచ్చేది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను ఆ 80,000 పెట్టి ఏదైతే అతనికి చేపించిన ఒక ప్రొడ్యూసర్కి నాకు ఇంకా 3,20,000 ఎవరైతే తను ఆ ప్రొడ్యూసర్ ఇవ్వాలో, ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేసాడు. ఇప్పుడు ఆడియో నువ్వే ఉంచేసుకో, నా 80,000 కూడా నాకు కొట్టేసా అని ఇప్పుడు అతని దగ్గర నుంచి నాకు ప్రెజర్ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు అతని దగ్గర కూడా ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు దొంగను, చీటర్ని, లంగన అయిపోయింది ఇప్పుడు అతని దగ్గర కూడా. ఎందుకు ఇప్పుడు అతనికి అట్లా వేసి నాకు చేయమని నా గ్యారంటీ ఏంది అంటుండు. ఓకే, సో ఈ విధంగా కంప్లీట్గా నా చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ఒక్కటే కాదు, నా చేతిలో ఉన్న ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో నా కంప్లీట్గా ఈ అన్నిట్లలో వచ్చేసినాయి, నా లైఫే కంప్లీట్గా మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు నాకు నన్ను నమ్మి నాకు యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ నాకు ఇచ్చే ఇప్పుడు ఎవరు ఏ ప్రొడ్యూసర్ కూడా లేడు. ఇప్పుడు నాకు ఒకటి, ఇప్పుడు మీడియా అని చెప్పి వాళ్ళు చాలామంది ఇట్లా చేస్తున్నారు కదా. ఓకే, నిజానికి ఆ వీడియో వచ్చిన తెల్లారి మా ఇంట్లో మా ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది, టోటల్గా నా చుట్టూ ఉన్న వాళ్ళు నా గురించి ఏం మాట్లాడారు ఏందని నాకు తెలుసు. ఆ రోజు కనుక నాకు ఇప్పుడు ఏదైనా నాకు అసలు ఉండాలనే నాకు లేకుండే, కానీ ఆ రోజు ఒక ఫోటో చూసి నా కొడుకుని చూసిన తర్వాత నాకు ఇక ఉండిపోయినా. నాకు కనుక ఆ రోజు ఏమైనా అయితే ఈ మీడియా అతను డబ్బులు ఇచ్చిన, ఇప్పుడు ఈ మీడియా అతనికి డబ్బులు ఇచ్చే